ప్రేమ అనేది అంత తేలిక కాదు. అందుకే ఈ ప్రపంచంలో ఎవరూ సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఈ రోజుల్లో ప్రతి మగాడి జీవితంలో ఒక అమ్మాయి ఉంటుందో లేదో తెలియదు, కానీ ఈ ఏజ్లో అమ్మాయికి మాత్రం చాలామంది ప్రపోజ్ చేసే ఉంటారు. అలాంటిదే ఈ అమ్మాయి కూడా. మా ఏరియాలో ప్రతి ఒక్కడు ప్రపోజ్ చేస్తాడు. ఇక్కడే కాదు, ఆ అమ్మాయి తిరిగే ప్రతి ప్లేస్లో షాపింగ్ మాల్కి వచ్చిన హీరోయిన్ చూడడానికి వచ్చినట్లు ఈ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను కూడా ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే లవ్ ప్రపోజ్ ఆ అమ్మాయికి కొత్త ఏం కాదు, నాకు మాత్రం ఫస్ట్ టైం భయంగా ఉంది. హాయ్. ఏంటి? మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఫాలో చేస్తున్నాను. ప్రపోజ్ చేయడం తప్ప మరి ఇంకేదైనా చెప్పొచ్చు. నీకు చాలా మంది ప్రపోజ్ చేశారు కదా, అయితే అందుకే మీకు ప్రపోజల్కి ప్రేమకి తేడా తెలియదు. తేడా ఏంటి? అసలు రెండంటేనే నాకు తెలీదు. ప్రపోజ్ చేసే ప్రతి ఒక్కడు ప్రేమిస్తాడో లేదో తెలియదు, కానీ ప్రేమించే ప్రతి ఒక్కడు ప్రపోజ్ చేయాలి. సో ఐ లవ్ యూ. బాయ్. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఒక్కసారి ప్రేమించి చూడు, మళ్ళీ లైఫ్లో బయటకు రారు. నాకు ప్రేమ మీద నమ్మకం లేదు. నాకు నమ్మకం లేదు మీరు ఇదే మాట మీద ఉంటారని. ప్లీజ్ నా దగ్గర డైలాగ్స్ కొట్టకు. డైలాగ్ రాయడానికి నేను సినిమా రైటర్ మాత్రం కాదు, కానీ నీ లవ్వే నన్ను రైటర్గా కన్వర్ట్ చేసింది. ఇంకే మరి నన్ను వదిలే సినిమాల్లో ట్రై చేసుకో. ఏంటే నిన్న మధ్యలో అలా వెళ్ళిపోయావు? ఏం చేయాలి? ఐ హేట్ యూ అని చెప్పాలా? దానికంటే చచ్చిపో అని చెప్పు, బాగుంటుంది. అసలేం చెప్పు, నీకేం కావాలి? నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా వల్ల నువ్వు ఇబ్బందిగా ఫీల్ అవ్వకు. నాకు కావాల్సింది ఏం లేదు. నీకు చాలామంది ప్రపోజ్ చేశారు కదా, నువ్వు ప్రతి ఒక్కరిని ఏదో ప్రపోజ్ చేశాడనే కానీ ప్రేమను చూడలేదు. ఇప్పుడు నా విషయంలో అది జరగకూడదు. అందరు అన్నట్టు నా కళ్ళని చూస్తే లవ్ తెలుస్తుందంటే నా కళ్ళని చూడు. ప్రేమను అర్థం చేసుకోవాలంటే మళ్ళీ ప్రేమతోనే సాధ్యం. సో ఫస్ట్ ప్రేమించడం ప్రాక్టీస్ చేయి, నాకు అది చాలు. నాకు నీ ప్రేమ మీద నమ్మకం లేదు. నీకు నా ప్రేమ మీద నమ్మకం వచ్చేదాకా, నువ్వు నన్ను ప్రేమించే వరకు నీ వెంట పడుతూనే ఉంటా.